హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో లంచ్ లేక్ అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ నేను మీల్ మేకర్ అలాగే రాజ్మా కలిపి కర్రీ లాగా చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే. ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి రాజ్మా తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మీల్ మేకర్ ఉడికించుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి మీల్ మేకర్ వేసుకోవాలి తగినంత. మీల్ మేకర్ వేసుకున్న తర్వాత మీల్ మేకర్ని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఒకసారి బాగా కలిపెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఒకటి ఉడికిందా లేదా అని చెప్పి. ఉడికిపోయినాయి కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు మనము ఒక చల్లని నీళ్లు తీసుకున్నటువంటి గిన్నెలోకి వేసేసుకుందాము. ఇంతలో మన రాజ్మా కూడా రెడీ అయిపోయి ఉంటుందండి. 4 విజిల్స్ వచ్చి పక్కన పెట్టేసాము. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకునేసినాక 2 మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయలు తీసుకొని వాటికి బాగా తొక్క తీసి వాటిని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు, 2 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకులు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజు ఉన్నటువంటి టొమాటోలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం అయినా పెట్టుకోవచ్చు, గిన్నె అయినా పెట్టుకోవచ్చు. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగాలు, ఒక యాలక కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగాక ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటో పేస్ట్ అంతా వేసుకొని 2 నిమిషాల పాటు అందులోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పిండి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి రాజ్మా వేసుకొని దీన్ని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ సపరేట్గా వేయనవసరం లేదండి. రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, అదే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొంచెం కారం పొడి, అలాగే కావలసినంత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి మసాలా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కలబెట్టుకుంటూ ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి వాటర్ అంతా వేసుకోవాలి. వాటర్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి రాజ్మా ఉడికించినప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి ఎక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకోవద్దండి. ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత కూర దగ్గరైనాక బౌల్లోకి తీసుకొని రోటీలోకి కానీ అన్నంలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా మీల్ మేకర్ని ఇలా ఒకసారి తీసుకోండి.